శివభారతి గారు రైట్ శివభారతి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జగదీష్ గారు, ఇక్కడ శివభారతి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి తెర మీద తీసుకొని వచ్చారు. నిజంగా గనక సునీతారెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి అతి కనుక ఏదైనా సంబంధం కనుక ఉంటే అసలు ఆవిడ పోస్ట్ మార్టం చేయమని చెప్పేసి అడిగి ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీకి అసలు ఆవిడ ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది, సైలెంట్గా ఉండేవారు. ఇప్పుడు శివభారతి గారు చెప్పినట్టు మట్టి అయిపోయేది, అందరు చేతులు దులుపుకునేవాళ్ళు, అసలు ఈ అంశం ఎక్కడ చర్చకి కూడా వచ్చేది కాదు. వివేకానంద రెడ్డి గారు చరిత్రలో గుండెపోటుతో చనిపోయారు అనేది పుస్తకం క్లోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సార్ బ్రహ్మనాయుడు గారు, నేను ఒక మాట చెప్తూ తర్వాత తొందరగా కంక్లూడ్ చేస్తాను. మన శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మీకు రేటింగ్ పడిపోతుంది, చర్చను ఈ విధంగా కొనసాగించండి, విశ్లేషకులు ఈ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ముగ్గురిని పిలవద్దండి, ఒకరినే పిలవండి. అయ్యా, విశ్లేషకుడైనా ఇంకొకడైనా మనస్సాక్షి ఉన్నవాడు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా, ప్రజలకి కంటకుడుగా మారిన ఈ ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ దౌర్భాగ్యాన్ని ఖచ్చితంగా విమర్శించాలి. మనిషి అన్న వాడు ఎవడైనా సరే ఇప్పుడున్న ఈ పరిస్థితులని ఖచ్చితంగా విమర్శించాలి. పచ్చి అబద్ధాలని పచ్చిగా చెప్తున్న శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ దౌర్భాగ్యం పట్టడం ఏమంటే, వైసీపీలో ఉంటూ మీ పార్టీలో జరిగిన అన్యాయాన్ని, హత్యని మీరు విమర్శించలేని దుస్థితిలో మీరున్నారు. అలా కాదండి. మీరున్న పార్టీలో మీ పార్టీ నాయకుడు చింతనని చంపినప్పుడు అరే మన పార్టీకి కలంకం వస్తుంది, ఇది నిష్పక్షపాతంగా విచారించండి, కోర్టుకు వెళ్ళండి చెప్పగలరా? మీకు ఆ దమ్ము ఉందా? మీకు ఆ సత్తా ఉందా? మీకు లేదు. మాట్లాడే వాళ్ళని చూస్తే భయం మీకు. ఇక్కడ 3 ఉన్నారో 4 ఉన్నారో టీవీ ఛానళ్ళకి సలహాలు ఇస్తారు, మీ టీవీ ఛానల్ ఏమో శుభ్రంగా మాట్లాడతాయా? కొమ్మినేని ఇన్నాళ్ళు అకాడమీ చైర్మన్ గా ఉంచి ఎలక్షన్ల ముందు మళ్ళీ కొమ్మినేనితో అవసరమై ఆయనకి రాజీనామా చేయించి ప్రచార బాధ్యతలు నిస్సిగ్గుగా మాట్లాడతారు, అబద్ధాన్ని అతికించుకు మాట్లాడతారు కాబట్టి ఆయన పెట్టుకుంటారు. ఓకే, ఇది మీ దౌర్భాగ్యం. వాస్తవంగా ఆగండి, మళ్ళా మాట్లాడుతూ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అసలు వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం అభిప్రాయం చెప్తే అబద్ధాలు అయిపోతాయి. అరే మీరు నిజంగా మీకు సత్తా ఉంటే, మీకు దమ్ము ఉంటే 5 ఏళ్ళు ఏపీకారు, 5 ఏళ్ళు ఎందుకు ఈ కేసు పెట్టింగ్ లో పెట్టారు? 12 ఏళ్ళుగా 31 కేసులు ఎందుకు నెత్తి పెట్టుకుని తిరుగుతున్నారు? మీకు చావలేదు, సత్తా లేదు, నిజాలు బయటపడతాయన్న భయంతో మీరు ఈ విధంగా ప్రజలు మారాలి. ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఇలాంటి కంటకుల్ని ఇంటికే పరిమితం చేయాలి, నేరస్తులు రాజకీయ జైలుకే పరిమితం అవ్వాలి. ఒక రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇలాంటి నీచమైన రాజకీయాలు జరుగుతుంటే, దౌర్జన్యాలు జరుగుతుంటే, లా అండ్ ఆర్డర్ లేకపోతే వాటిని మాట్లాడే సత్తా ఈ వైసీపీ నాయకులు ఒక్కడికి లేదు. ఈ వైసీపీ నాయకులందరూ కట్టు బానిసలు. మీరు మీ నాయకుడిని కానీ మీ పార్టీలో ఉన్న ఒక్కడిని కానీ మీరు ప్రశ్నించగలరా? మీకు ఆ దమ్ము ఉందా? దమ్ము గురించి మీరు మాట్లాడితే మీరు ఎంత దౌర్భాగ్యం పట్టలేదు. మేము మీలాంటి వాళ్ళు ఎదిరించడానికి సమాజం కోసం జగదీష్ గారు శ్రీనివాస్